తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొల్లాపూర్ పట్టణంలోని 1వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పసుల సుజాత వెంకటేష్కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. గడప గడపకు ప్రచారానికి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించి పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని ఆయన కోరారు. కొల్లాపూర్ మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ఆదర్శ మున్సిపాలిటీగా కొల్లాపూర్ను తీర్చిదిద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు వార్డుల అభ్యర్థులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ కొల్లాపూర్ పట్టణంలో 19వ వార్డులకు గాను 19 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో కొల్లాపూర్ మున్సిపాలిటీలో ఎలాంటి పరిపాలన చేశారో ప్రజలకు తెలుసు. కబ్జాలు, దౌర్జన్యాలు, లాలూచులను పట్టణవాసులు ఇంకా మర్చిపోలేదు అని, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుందని ఆయన తెలిపారు. ఓడిపోతామని తెలిసి నా మీద కోపంతో బీఆర్ఎస్ నాయకులు ఇన్ఛార్జ్ పంపించారు. వేరే వాడు బాగా డబ్బులు నుండి అడ్డగోలుగా సంపాదించినట్టు 100,000 కోట్ల నుండి కొల్లాపూర్కి ఇన్ఛార్జ్ పంపించారు. అంటే డబ్బులతో కొంటామనేటువంటి పొరపాటు. మేమేం చెప్తామంటే ఎవరు ఏమి ఇచ్చినా తీసుకోండి, తినండి, తాగండి, కానీ ఓటును మాత్రం అమ్ముకోవద్దు. ఓటు మాత్రం ఎక్కడ వేయాలనో లక్షణాన్ని బట్టి, అభివృద్ధిని బట్టి, గుణాన్ని బట్టి నేను కొల్లా పట్టణంలో విజయం చేస్తాను. నా కోసమో శాత కోసమో 19 మంది కొల్లాపూర్ పట్టణ వార్డు సభ్యుల కోసం కాదు, కొల్లాపూర్ నగర పట్టణం యొక్క అభివృద్ధి కోసం, అన్ని రకాల అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇంకా మంచి పనులు జరుగుతాయి, కక్ష సాధింపులు ఉండవు. కాబట్టి మరొకసారి 19 వార్డుల్ని గెలిపించమని కొల్లాపూర్ పట్టణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.